హాయ్ వ్యూయర్స్, మొట్టమొదటిగా మీకందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఇక్కడ వచ్చేసి మా బ్రదర్ అండ్ హస్బెండ్ అండి. మా డాడీ అందరికీ చమురు చెవులో వేస్తున్నాడు. అది సైంటిఫిక్ పరంగా ఏదో ట్రెడిషనల్ ఒక టైప్లో వేసుకుంటే మంచిదని చెప్తుంటారు. సో మేము వచ్చేసి ఇక్కడ పల్లెలో ఉన్నాము. ఈ విధంగా పల్లె వాతావరణం చూస్తున్నారా, సిటీకి కాలుష్యంగా దూరంగా ఉండి. ఇది మా మడిది వాళ్ళ చిన్న పాప, నేను నొక్కుతాన్ని కసు నొక్కుతుంది అది పెద్దన్నే. మా అత్త అక్కడ పసుపు దీనిలో అలుకుతూ ఉంది. మా పెద్ద పాపకు డాడీ వచ్చేసి సమురు అంతా పోసి ఆ పాపకు మసాజ్ చేస్తున్నాడు హెడ్. ఆమ్దం పట్టిస్తాను. ఇది వచ్చేసి రంగోలీ వేస్తున్నాను నేను. అంత పనులు చేసుకొని నేను లాస్ట్కి వేయించుకుంటున్నాను ఆమ్దును. సో పల్లెలో ఫీలింగే వేరు వస్తుంది పండగ అంటే. ఆయన వాళ్ళ మధ్యన ఉంటే ఆ ఫీలింగే వేరు. సో ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసేసాం దేవునికి తలిగి వేయాలని. సో పొద్దున్నే ఏం చేయలేదు, పిల్లల కోసమని ఇడ్లీ తెప్పించాము. పిల్లలంతా కూర్చొని ఇడ్లీ తింటున్నారు. సో మేము ఒకేసారి పూజ అంతా చేసినాకనే ఫుడ్ తింటాము. ఈరోజు ప్రతి ఇయర్ ఈ టైపే చేస్తాము. సో ఇక్కడ మా మరిది అండ్ నేను ఓలిగలు చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అండ్ మా తోడుకోడలు వాళ్ళ వంటకాలలో హెల్ప్ చేస్తారు మాకు. ఇది వచ్చేసి మా ఇంటి దేవుడు అండి. పూజ అయితే చేసాము, అంతా బాగా శాంతంగా చేసాము. మీరు ఎలా చేశారు ఉగాది పండుగ? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ మై కమెంట్ సెక్షన్స్. సో ప్రతి ఇయర్ ఎక్కడున్నా మేము ఉగాదికి అయితే విలేజ్కి వస్తాము, ఇక్కడనే సెలబ్రేట్ చేస్తాము. ఇవన్నీ ఇంట్లో చేసినవన్నీ. ఇక్కడ చూస్తే ఇంకా దేవునికి టెంకాయ కొడుతున్నారు పిల్లలు అండ్ మా హస్బెండ్ అంతా. సో ఈ విధంగా మేమైతే ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈవినింగ్ జాతర అంతా ఉంటుంది. సో పెద్దమ్మని అంతా ఊరేగింపుస్తారు. సో మీరు ముందు చూస్తే ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను. సో ఇక్కడ మేమంతా పూజ చేసుకొని ఫ్యామిలీ అంతా కింద కూర్చొని ఫుడ్ తింటున్నాము. పల్లెకి వస్తేనే కదా అరటికాయ ఆకులన్నీ దొరికేది, సిటీలలో ప్లేట్లలోనే సరిపోయిద్ది. సో పల్లెకి వస్తేనే ఎంజాయ్మెంట్, నలుగురిలో ఉండే ఆనందము. ఇంకా మా ఇంట్లో ఉగాది పచ్చడి చేయడం జరిగింది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం అండి. అందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఇవన్నీ కలిపితేనే షడ్రుచుల సమ్మేళనం అంటారు. ఇది భలే ఉంటుంది అసలు. మా రాయలసీమలో బాగా ఫేమస్ ఈ ఉగాది. అందుకని సో మేము ఫస్ట్ అంటే ప్రసాదం చేయకముందే ఇవి తినడం జరుగుతుంది. ఖాళీ కడుపుతో బ్రహ్మాండంగా ఉంటుందండి. సో ఈ విధంగా మేమైతే ఉగాది సెలబ్రేట్ చేసేసాము. సో ఇక్కడ అందరం ఫ్యామిలీ మొత్తం కూర్చొని భోజనం చేస్తున్నాము. ఏ ఫ్యామిలీ అయితే కలిసిమెలిసి ఉంటుందో, ఆప్యాయత అనురాగం ఉంటుందో వాళ్ళు ఈ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారని నా నమ్మకము. సో ప్రతి ఇయర్ మేమైతే మా ఊరికి వచ్చి ఈ విధంగా ఉగాది అయితే సెలబ్రేట్ చేస్తాము. మీరు ఎలా చేశారో నాకు ఒకసారి కమెంట్లో చెప్పండి. సో ఉగాది స్పెషల్ మీ సైడ్ ఏమేమి వంటకాలు స్పెషలో కొంచెం కమెంట్ సెక్షన్లో చెప్పారంటే నేను తెలుసుకుంటాను. ఒక్కొక్క ప్లేస్ది ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఈ విధంగా ఇది వచ్చేసి మా కడప రాయలసీమ సైడ్ పండగ అండి. So if you are new to my channel, please do follow and click the bell icon so you can get the notification whenever I upload a new video. Signing off for today. Bye.